కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నాతోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మాధవి గారు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారు ఈ సమాజానికి కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు, ఎలాంటి సూచనలు ఇస్తారో ఒకసారి వార్త మేడం. నమస్కారం మేడం. ముందుగా హ్యాపీ వరల్డ్ హెల్త్ డే మేడం. మేడం చెప్పండి, ఈ హెల్త్ డే సందర్భంగా మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? మనకి ఈ సంవత్సరం థీమ్ ఏముందంటే హెల్దీ లైఫ్. హెల్దీ లైఫ్ మెయిన్ ఫోకస్ మనం చేసేది ఈ సంవత్సరము మెటర్నల్ అండ్ న్యూ బార్న్, అంటే గర్భిణీ స్త్రీలు ప్లస్ నవజాత శిశువులు, వీళ్ళపైన మనకుంది ఫోకస్. సో స్టాటిస్టిక్స్ ప్రకారము 2014 నుంచి చూసుకుంటే మెటర్నల్ డెత్ రేట్ తగ్గుకుంటూ వస్తుంది. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాలని మళ్ళీ మనము ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే 2030కి మనకు ఉండే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాము. కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ రాగానే బుకింగ్కి వచ్చేయాలి, డాక్టర్స్ అని సంప్రదించాలి, తగిన కేర్ తీసుకోవాలి, ఏమేమి ఉన్నాయో ఆ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, కొన్ని స్క్రీనింగ్స్ ఉంటాయి, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం, అంటే హాస్పిటల్లో ట్రైన్డ్ పర్సనల్స్ డెలివరీ చేస్తే దాని అవుట్కమ్ బాగుంటుంది. ప్లస్ సమ్ డిజీజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో వచ్చే డిజీజెస్ లైక్ ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నిటి మీద అవగాహన, ప్రెగ్నెన్సీలో కేర్ ఎలా తీసుకోవాలి, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, అనీమియాని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటామండి. తగిన టైంలో స్కానింగ్ చేసి బిడ్డకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కేర్ తీసుకుంటే అవుట్కమ్ బాగుంటుంది. దీని మూలాన మనము మన టార్గెట్ ఏదైతే ఉందో 70 మెటర్నల్ డెత్స్ పర్ ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్, ఇది మన ఎస్డిపి అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గ్రోత్, మన 2030 కల్లా టార్గెట్ మనం అచీవ్ చేయగలుగుతాము. ఇది ముఖ్య ఉద్దేశము, ఈ థీమ్ ఫర్ దిస్ ఇయర్. మేడం చెప్పండి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బాగుంటే, ఒక పుట్టేబోయే బాబు కావచ్చు, పాప కావచ్చు, సమాజానికి రేపటి రోజున వారే కాబట్టి, ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం? ప్రెగ్నెన్సీ రాగానే అర్లీగా హెల్త్ కేర్ సర్వీసెస్కి వెళ్తే వాళ్ళకి ఏమైనా ఇన్బోర్న్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా డిటెక్ట్ చేస్తారు, వాటికి తగినంత ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ ఎక్లాంప్సియా, అంటే ఎక్కువ పోటు దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అవి మనం కొంచెం అర్లీగా డిటెక్ట్ చేసి ఈమెకి ఇది వచ్చే అవకాశం ఎంత అని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాము. సో దానికి ఒక చిన్న మందు, ఆస్ప్రిన్ అనే దాంతో హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఇస్తే అది వచ్చే అవకాశం తగ్గుతుంది. అది వన్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ మెటర్నల్ మార్టాలిటీకి కాజ్. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ సెప్సిస్, అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇదివరకు డెత్స్ అయ్యేటివి, అవి ఇప్పుడు తగ్గినాయి. ఎందుకంటే అందరు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్లస్ అన్సేఫ్ అబార్షన్స్ అనేది అవేర్నెస్ వచ్చింది, దానికి వెళ్ళట్లేదు, హెల్త్ కేర్ పర్సనల్స్ దగ్గరికే వస్తున్నారు. అది సెకండ్ ఇంపార్టెంట్. అనీమియాని మనము ప్రివెంట్ చేయగలుగుతున్నాము, ట్రీట్ చేయగలుగుతున్నాము. సో అది ఇంపార్టెంట్ కాజ్. ప్లస్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్, అంటే రక్తస్రావం ఎక్కువ అవ్వడము డెలివరీలో. ఈ 4 ఇంపార్టెంట్ కాజెస్ని మనం ట్యాకిల్ చేసి ఈ మెటర్నల్ మార్టాలిటీ అనేది తగ్గిస్తున్నాము. ప్లస్ యాంటీనేటల్ కేర్, అంటే గర్భిణీ ఉన్నప్పుడు మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఏది, అండ్ మెంటల్ హెల్త్ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ అవుతుందండి అది. అండ్ మార్బిడిటీ అంటే డెత్తే కాకుండా అది కష్టం కలిగిస్తుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది ఇంక్రీజ్ అవుతుంది ఈ మధ్యన. సో దాని మీద కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అబౌట్ మెంటల్ హెల్త్ స్టేటస్. దానికి కుటుంబము సహకరిస్తేనే దట్ ఈస్ పాసిబుల్ అనే విషయాన్ని మనము హైలైట్ చేయాలి. సో ఇట్ ఈస్ అ యూనిట్. దీని మూలాన మనము హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీకి మనము వీ కెన్ గో అహెడ్ విత్ దట్. అంటే మేడం, గర్భిణీ మహిళలు చాలా మంది కూడా సడన్ గా ఒకేసారి బాగుంటారు, ఒకేసారి బీపీ ఎక్కువ అవ్వడం, లేదంటే ఒక బేబీ బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, ఒక 2 months ముందే పుట్టడం, దీనికి కారణాలు ఏమేమి ఉంటారు మేడం అసలు?
కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే మనము వాటిని కనుక్కోగలిగే ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇలాంటివి చేస్తే లోపల బేబీకి కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. రక్త ప్రసారం సరిగ్గా పోవట్లేదు బేబీకి, సరిగ్గా పెరగట్లేదు బేబీ అని అన్నప్పుడు కొంచెం అర్లీగా వాళ్ళని డెలివరీ చేయాల్సొస్తుంది. సో, అవి డిటెక్ట్ చేయడం మూలాన లోపలనే కడుపులోనే చనిపోవడము, లేదా పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడం అనేది కొంచెం తగ్గించి ఎక్కువ కేర్ ఇవ్వగలుగుతున్నాము. గ్రోత్ రెస్ట్రిక్షన్, బేబీకి గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది కనుక్కోగలుగుతున్నాం. ప్రీ ఎక్లాంప్సియా అంటే రక్తపోటు ఎక్కువ అవ్వడము, దానికి ట్రీట్మెంట్స్ కరెక్ట్‌గా ఇవ్వడము, ఇవి జరుగుతున్నాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండడం మూలాన మదర్‌కి, చైల్డ్‌కి ఒక హెల్తీ లివింగ్ ఇవ్వగలుగుతున్నాము. అంటే మేడం కొన్ని సంఘటనలు నేను చూశాను. కొంతమంది గర్భిణి అయ్యే టైంలో అయిన తర్వాత సడన్‌గా ఫిట్స్ రావడం జరుగుతుంది కొంతమంది మహిళలకు. ఎందుకు మేడం అలా ఎందుకు జరుగుతది? ఫిట్స్ ఎందుకంటే చాలా మటుకు కాజ్ ఏంటంటే ప్రీ ఎక్లాంప్సియా అంటే రక్తపోటు ఎక్కువ అయిపోయి దాంతో వచ్చే కాంప్లికేషన్స్, ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ఎక్లాంప్సియా. అది ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ఇన్సిడెన్స్ కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మనము ఫస్ట్ మూడో నెలలోనే రిస్క్‌ని అసెస్ చేస్తున్నాము. దాన్ని ప్రివెంట్ చేస్తున్నాము. రాంగానే మెడికేషన్ స్టార్ట్ చేస్తున్నాము. కంట్రోల్ చేస్తున్నాము. సో, దాని కాంప్లికేషన్ ఏదైతే ఈ ఫిట్స్ ఉన్నాయో అవి కొంచెం తగ్గుకుంటూ వచ్చాయి. ప్లస్ ఫిట్స్ వస్తే వెంటనే ఎమర్జెన్సీ కేర్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. దీని మూలాన మార్టాలిటీ అంటే ఇదివరకు చనిపోయే వాళ్ళందరినీ బతికించగలుగుతున్నాము. అట్ ఎన్ ఎర్లీ స్టేజ్ ప్రివెన్షన్, డిటెక్షన్, ట్రీట్మెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్, ఇవి 4 విభాగాలు బాగా ఇంప్రూవ్ అవ్వడం మూలాన మదర్ హెల్త్ మనము కాపాడుకోగలుగుతున్నాము. అంటే మేడం గర్భిణీ మహిళ ఒక సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు పెయిన్స్ సడన్‌గా ఎక్కువ స్టార్ట్ అయితే మనం ఫస్ట్ ఎయిడ్‌గా ఏం చేయ అవకాశం ఉంటది? హాస్పిటల్‌కి వెళ్ళేవారు ఫస్ట్ ఎయిడ్ చేస్తే హాస్పిటల్ వెళ్ళి ఎమర్జెన్సీలో స్టార్ట్ అయితే యాక్చువల్లీ ఇది ఎమర్జెన్సీలో వస్తే మనము యాంటీనేటల్ కేర్ అనేది ఇప్పుడు మనము మంచిగా స్ట్రక్చర్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళని ముందే ఎడ్యుకేట్ చేస్తున్నాము. మీకు ఈ అవకాశం ఎంతుంది అనేది ఆ రిస్క్ కూడా మనము ముందే పసిగడుతున్నాము. ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, ముందే డెలివరీ అయ్యే అవకాశం ఎంతుంది, అవన్నీ చెప్పగలుగుతున్నాము. చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఎమర్జెన్సీ నంబర్స్, వాళ్ళకి నియరెస్ట్ ఏది ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. సో బిఫోర్ డెలివరీ కూడా ఒక విజిట్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఒకసారి చూయించుకొని ఎంత డిస్టెన్స్ ఉంది, ఎమర్జెన్సీ ఉంటే ఎలా వెళ్ళగలుగుతారు, ఇవన్నీ మనము ముందే వాళ్ళకి ప్లాన్ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మూలాన ఎమర్జెన్సీ వచ్చినా కానీ దే కెన్ రీచ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ టైం. వాళ్ళకి ఓహో నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇది రాగానే ఇంత టైం నాకు అవసరము, సో వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్న వాళ్ళు మేము ఇంత టైంలో తీసుకెళ్ళగలుగుతాము అనే ఈ ఆలోచన పద్ధతి ఉంటే వీ కెన్ లుక్ ఆఫ్టర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ బెటర్. అంటే ఈ గర్భిణీ మహిళలు ఎవరైనా సరే ఉన్న టైంలో గర్భిణీ ఉన్న సమయంలో కాస్త మెంటల్ స్ట్రెస్ ఎక్కువ పడడం, లేకపోతే ఇంట్లో గొడవలు పడడం వల్ల పుట్టబోయే బాబు కావచ్చు, పాప కావచ్చు ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంటుందా మేడం? స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ రీజన్, అది మనకి తెలియదు. ఎందుకంటే ఏ బ్లడ్ టెస్ట్లు ఏమీ ఉండవు వాటికి పరిమాణము, కానీ ఆ హెల్త్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ ఆర్గన్స్ మెల్లిమెల్లిగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మెంటల్ హెల్త్ మూలన. సో అది బేబీ గ్రోత్ మీద కానీ, అంటే తను కేర్ తీసుకోవడం తగ్గించేస్తుంది, కేర్ యాంటీనేటల్ విజిట్స్కి రావడం తగ్గించేస్తుంది, తగిన మందులు తీసుకోవడం తగ్గించేస్తుంది, తనని తాను చూసుకోవడం తగ్గిస్తుంది. సో ఆటోమేటికలీ బేబీ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ని మనము ఎడ్యుకేట్ చేయాలి యాంటీనేటల్ పీరియడ్లో. ఇది ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ లాగా తీసుకొస్తున్నారు అందరూ, దీనిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీల కోసం ఏదైనా వర్తించే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే వారికి సపోర్ట్గా ఏదైనా మద్దతుగా? కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. జననీ సురక్ష యోజన అనేది ఒక స్కీమ్ ఉంది. దీంట్లో గర్భిణీ స్త్రీలు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళు అవి అవైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ది 2016లో స్టార్ట్ చేశారు. ఇది ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేది 9th of every month ఇది వరకు పెట్టేవాళ్ళు యాంటీనేటల్ కేర్. సో ఇది ఫ్రీగా చూసి ఫ్రీగా మందులు కూడా ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. దీని ప్రకారంగా మన స్టాటిస్టిక్స్ 2025 కల్లా 6 కోట్ల మంది దీన్ని ఉపయోగించుకున్నారు ఈ స్కీమ్ని. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్కీమ్స్ వేర్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సుమన్ అనే ఇంకొక స్కీమ్ కూడా ఉంది, 2019లో స్టార్ట్ చేశారు. అంటే జీరో కాస్ట్, దీని థీమ్ ఏంటంటే జీరో కాస్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది. సో ఇది కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. లక్ష్య అనే ఇంకో స్కీమ్ స్టార్ట్ చేశారు. దీని ప్రకారంగా దీనికి లేబర్ రూమ్స్ అంటే కాన్పు గదులు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ మెటర్నల్ ఆపరేషన్ థియేటర్స్, ఇది దీని స్కీమ్ అనమాట. సో 2024 ఎండింగ్ కల్లా వీళ్ళ టార్గెట్ 1000 కంటే ఎక్కువ ఇంకా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ స్కీమ్స్ అన్నీ మనము
ప్రెగ్నెంట్ ఉమెన్కి సహకరించవచ్చు మనం వాళ్ళని రిక్రూట్ చేసి.